Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about SPEC 2025 complete details to get admission in IIIT Hyderabad. IIIT Hyderabadలో SPEC 2025 ద్వారా బీటెక్లోకి అడ్మిషన్ పొందడం ఎలా అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే డిస్కస్ చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. ఎవరికైనా కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలనుకుంటే మీరు CGM 2025 తీసుకోవచ్చండి, కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్. దానికోసము DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా మీకైతే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ అండ్ డిఫరెంట్ ఎగ్జామ్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు కనుక ఆండ్రాయిడ్ యూజ్ చేస్తూ ఉంటే DVSK లెక్చర్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదే ఐఫోన్ యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేయాలండి, RVKGQG అని. దాంతో మీకు DVSK లెక్చర్స్ యాప్ అయితే పొందొచ్చండి. వివరాల్లో కానీ వెళ్ళామంటే స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్స్ స్పెక్ అంటారండి. సో స్పెక్ 2025 ద్వారా మనము బీటెక్లోకి IIIT హైదరాబాద్లో అడ్మిషన్ పొందొచ్చండి. సో దీంట్లో ECEలో 10 సీట్స్ ఉంటాయండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. CSEలో 10 సీట్స్ ఉంటాయండి. మీరు ఏ IIIT కానివ్వండి లేకపోతే రకరకాల ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకుంటే 1 or 2 మోడ్సే ఉంటాయండి అడ్మిషన్స్. ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్ దట్ ఆఫర్స్ 7 types ఆఫ్ అడ్మిషన్స్ అండి. సో దీంట్లో బీటెక్ కానివ్వండి లేకపోతే బీటెక్ ప్లస్ MS డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కానివ్వండి, మొత్తము 7 types ఆఫ్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ టు గెట్ ఇన్ టు బీటెక్ డిగ్రీ వచ్చేకి స్పెక్ మోడ్ అండి. ఇంపార్టెంట్ డేట్స్ కానీ తీసుకున్నామంటే ఆల్రెడీ అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అయినాయండి. 23rd March 2025 వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేకి 19th April 2025 అండి. సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వచ్చేకి 23rd and 24th May 2025 అండి. సో దీంట్లో ఎలిజిబిలిటీ కానీ తీసుకున్నామనంటే సో నార్మల్ ఇంటర్మీడియట్ 10th తర్వాత ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. సో ఈ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ద్వారా మీరు 10th తర్వాత IIIT న్యూజివీడ్ కానివ్వండి లేకపోతే IIIT బాసరా కానివ్వండి అట్లాంటి వాటిల్లో 12th ప్లస్ బీటెక్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్న వాళ్ళు 12th కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చండి. ఇది ఒక కేటగిరీ. రెండో కేటగిరీ వచ్చేసరికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6th నుంచి 12th వరకు చదువుతూ ఉంటారండి, వీళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. సో ఓన్లీ ఈ 2 కేటగిరీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. ఎవరైతే UGE అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేశారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై త్రూ స్పెక్ మోడ్ అండి. ఆ పాయింట్ కూడా మీరైతే గమనించాలి. సో UGE ద్వారా అయితే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలోకి అడ్మిషన్ ఇస్తారండి. ఈ స్పెక్ మోడ్ ద్వారా అయితే బీటెక్ ప్రోగ్రాంలోకి అడ్మిషన్ అయితే ఇస్తుంటారండి. సో మీరైతే ఈ కేటగిరీలో కన్నా వచ్చారనంటే మీరు అప్లై చేసి మీరు అడ్మిషన్ అయితే పొందొచ్చండి. సో చాలామంది చెప్తూ ఉంటారు ఇప్పుడు స్పెక్ మోడ్ అప్లై చేయాలా లేదా, లేకపోతే UGE అప్లై చేయాలా వద్దా అని థంబ్నైల్స్ పెట్టి వీడియోలు చేస్తుంటారండి. అది కరెక్ట్ కానే కాదండి. అవి చూసి మీరు మిస్లీడ్ అయితే కాకండి. మీకు కనుక క్యాలిబర్ ఉంది అని మీరు ఫీల్ అయ్యి అప్లికేషన్ ఫీ కనుక మీకు బర్డన్ కాకపోతే మీరైతే ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత మంచిదండి. ఎక్కువ అడ్మిషన్స్ చేతిలో పెట్టుకోవచ్చు. తర్వాత మీకు మిగతావన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని ఉన్న వాటిల్లో నుంచి బెస్ట్ తీసుకునే దానికి అవకాశం ఉందండి. అట్లాంటి వీడియో మీరు చూసి మీరు కానీ ఎగ్జామ్ మిస్ అయ్యారంటే ఒక మంచి ఆపర్చునిటీ టాప్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మిస్ అయ్యారనంటే మీ కెరీర్ అంతా కూడా వేరే డైరెక్షన్ తీసుకుంటుందండి. సో మీకు క్యాలిబర్ ఉందని మీరు ఫీల్ అయ్యి అదేవిధంగా అప్లికేషన్ ఫీ మీకు బర్డన్ కాకపోతే మాత్రం మీరు ఎగ్జామ్స్ రాయడమే మంచిది. అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు చేరకండి, అది వేరే విషయము. అడ్మిషన్ రాగానే చేరాలని ఏం లేదు. బట్ ఫస్ట్ యూ ట్రై ఫర్ డిఫరెంట్ టాప్ ఎగ్జామ్స్. నేను టాప్ ఎగ్జామ్స్ గురించే చెప్తున్నానండి. నేను బిలో యావరేజ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి లేకపోతే డొనేషన్స్ కట్టి చేరే ఇన్స్టిట్యూషన్స్కి మాత్రం గైడెన్స్ ఇవ్వను, అవి రాయమని కూడా నేను చెప్పను. అదేవిధంగా అటువంటి వాటిలో అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవద్దండి మన ఛానల్ ద్వారా. ఆ పాయింట్ కూడా మీరు అయితే గమనించాలి. బట్ ఈ IIIT హైదరాబాద్ అనేది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో టాప్ 5-6 IITs తర్వాత చేరుతూ ఉంటారు. ఇటువంటి టాప్ ఇన్స్టిట్యూషన్లో మీరు అప్లికేషన్ ఫీ బర్డన్ కాకపోతే అప్లై చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవడం అనేది తప్పు కానే కాదండి. సో ఆ పాయింట్ కూడా మీరు గమనించండి. ఎగ్జామ్ వివరాలు కానీ తీసుకుంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. సో 25% నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. సో టోటల్ ఎగ్జామ్ వచ్చేకి 60 minutes ఉంటుందండి. సో అప్లికేషన్ ఫీ అనేది 600 మాత్రమేనండి. సో మీకు JEE మెయిన్స్ ద్వారా అప్లై చేయాలన్న IIIT హైదరాబాద్లోకి 2000 ఉంటుందండి. అదే UGE ద్వారా అయితే 3000 ఉందండి ఈ ఇయర్. బట్ వెరీ నామినల్ ఫీ తోటి ఈ స్పెక్ మోడ్ ద్వారా మీకు అప్లికేషన్ ఫీ అనేది పెట్టారండి, ఓన్లీ 600 రూపీస్.
డేట్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకుంటే 19th April 2025 9 to 10 o'clock ఎగ్జామ్ జరుగుతుందండి. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసరికి 23rd and 24th May 2025 అండి. ఒకసారి మీరు ఎగ్జామ్లో కనుక త్రూ అయ్యారనంటే ఓన్లీ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ట్యూషన్ ఫీ వివరాలకు కనుక వచ్చామంటే ఈ ఇయర్ నుంచి అంటే 2025లో అడ్మిషన్ తీసుకోబోయే స్టూడెంట్స్కి 4,50,000 అండి పర్ యానము. తో పోలిస్తే 50,000 పెంచారు. 4,50,000 ఎక్కువ అని అనుకోపాకండి, ఎందుకంటే దీనికి గవర్నమెంట్ ఎయిడ్ ఉండదు కాబట్టి ఐఐటి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఫీ అనేది 4,50,000 ఉంటుందండి. సో ఈవెన్ దెన్ ఇట్ ఈస్ వర్త్ పేయింగ్ అని చెప్తాను. మీకు అడ్మిషన్ వస్తే మాత్రం మిస్ కాకండి. సో అదేవిధంగా హాస్టల్ ఫీ కానివ్వండి, మెస్ ఫీ కానీ తీసుకుంటే రెండు కలిపి మంత్లీ ఒక 9,000 రూపీస్ ఉంటాయండి. ఇక ఎగ్జామ్ సిలబస్ కానీ తీసుకున్నారంటే సిబిఎస్ఈ 11th and 12th స్టాండర్డ్లో ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. ఇవండి స్పెక్ మోడ్ ఆఫ్ అడ్మిషన్ for the year 2025 in IIIT Hyderabad వివరాలు. I hope you have understood. Thank you.